హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి రైల్వేకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్కి సంబంధించి ఈ 14th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ 13 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఇక్కడైతే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చీఫ్ కెమెరికల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి సంబంధించి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్కి సంబంధించి 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శాలరీస్కి సంబంధించి ఇక్కడ పే స్కేల్కి సంబంధించి ఇక్కడ జీతభత్యాలు అయితే మీరైతే చూసుకోవచ్చు. సో ఏ పోస్టులకు సంబంధించి దాదాపుగా మనకి 30+ సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 35,000 నుంచి దాదాపుగా మనకి ఇక్కడ సాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ టోటల్గా వచ్చేసి 8,113 వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి జనరల్కి సంబంధించి 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఏజ్కి సంబంధించి ఇయర్ అయితే చూసుకోవచ్చు. యూఆర్ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఓబీసీ, నాన్ క్రిమిలియర్కి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి 500 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 250 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సిలబస్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. 90 మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30, టోటల్గా వచ్చేసి 100 క్వశ్చన్స్ గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ స్టేజ్ 2కి సంబంధించి ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. టోటల్గా వచ్చేసి 120 క్వశ్చన్స్ గాను మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి చీఫ్ కెమెరికల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి స్టేషన్ మాస్టర్ గాను ఇక్కడైతే టైపింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు. మీరు ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోగలరో ఇక్కడైతే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ సెంట్రల్ రైల్వేకి సంబంధించి మనకి వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో సికింద్రాబాద్ కాబట్టి మనకి సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ సికింద్రాబాద్కి సంబంధించి www.rrbsikindradab.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకోగలరు.
సో ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్‌కి సంబంధించినవంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌కి సంబంధించినవంటి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినవంటి అభ్యర్థులైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటది కాబట్టి ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.